టీ20 వరల్డ్ కప్ ముగియగానే పొట్టి ఫార్మాట్కు రోహిత్ గుడ్ బై చెప్పాడు. వన్డేలు టెస్టుల్లో మాత్రమే కొనసాగుతానని సంకేతాలిచ్చాడు. యువ ప్లేయర్లకు పొట్టి ఫార్మాట్లో అవకాశాలు దొరికేందుకే టీ20లకు గుడ్ బై చెప్పానన్నాడు. అయితే వన్డేలు టెస్టులు ఎప్పటి వరకు ఆడతాడు, కెప్టెన్గా కొనసాగుతాడా లేదంటే యువ ప్లేయర్లకు దారి చేస్తాడా అనే చర్చ జరిగింది. ఇదే అంశంపై బీసీసీఐ కార్యదర్శి జైషా క్లారిటీ ఇచ్చాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, ఛాంపియన్స్ ట్రోఫీలోనూ భారత జట్టును నడిపించేది రోహితే అని అన్నాడు. కెప్టెన్సీపై ఎలాంటి చర్చ లేకుండా చేశాడు. నిజానికి టీ20 వరల్డ్ కప్ కు ముందు కూడా హిట్ మ్యాన్ కెప్టెన్సీపై డిబేట్ నడిచింది. ఒక దశలో పొట్టి ప్రపంచ కప్ లో ఆడకపోవచ్చన్న కామెంట్స్ వినిపించాయి. కానీ బీసీసీఐ మాత్రం రోహిత్ కు మద్దతుగా నిలిచింది. టీ20 వరల్డ్ కప్ లో భారత్ను నడిపించేది హిట్ మ్యానే అని ముందుగానే జైషా తేల్చి చెప్పాడు. కన్ఫ్యూజన్ లేకుండా చూశాడు. వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టును అద్భుతంగా నడిపించిన కెప్టెన్ కే మళ్లీ అవకాశం అన్నాడు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిన భారత జట్టును రోహిత్ పర్ఫెక్ట్ గా నడిపించాడని కితాబిచ్చాడు. జట్టు ప్రకటనకు కొన్ని నెలల ముందే కెప్టెన్సీపై బీసీసీఐ అభిప్రాయాన్ని చెప్పాడు. బార్బడోస్ లో భారత జెండాను రోహిత్ సేన ఎగరవేస్తుందని అన్నాడు. అందుకు తగినట్టే అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చిన టోర్నీలో టీమిండియా సత్తా చాటింది. గ్రూప్ దశ నుంచి ఫైనల్ వరకు టాప్ క్లాస్ ఆట తీరును చూపించింది. అంచనాలకు తగినట్టే రోహిత్ రాణించాడు. గ్రూప్ దశను హాఫ్ సెంచరీతో మొదలుపెట్టాడు. సూపర్ 8 దశలో ఆస్ట్రేలియాపై బిగ్ స్కోర్ సాధించాడు. సెమీస్ లో ఇంగ్లాండ్ పైన చెలరేగిపోయాడు. ప్లేయర్లను పక్కాగా వినియోగించుకున్నాడు. పరిస్థితులకు తగినట్టుగా వ్యూహాలను అమలు చేశాడు. టీమిండియాను ఛాంపియన్ గా నిలబెట్టాడు. వరల్డ్ కప్ లో 8-0 రికార్డుతో భారత జట్టును అజేయంగా నిలిపాడు. పైగా ఏడాదిలో టీమిండియాను 3 టోర్నీల్లో ఫైనల్స్ కు తీసుకువెళ్లాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్, ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టును నడిపించాడు. అందుకే రోహిత్ పై బీసీసీఐ మరోసారి నమ్మకం ఉంచింది. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లోనూ కెప్టెన్సీ పగ్గాలను రోహిత్ కే అప్పగించబోతోంది. 2 మెగా ఈవెంట్స్ పూర్తయ్యే వరకు వన్డే టెస్ట్ ఫార్మాట్లో టీమిండియా సారథి హిట్ మ్యానే అని బీసీసీఐ కార్యదర్శి జైషా స్పష్టత ఇచ్చాడు. దీంతో రోహిత్ అభిమానులు ఖుషి అవుతున్నారు. హిట్ మ్యాన్ కెప్టెన్సీలో టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, ఛాంపియన్స్ ట్రోఫీలోనూ టీమిండియా విజేతగా నిలవాలని కోరుకుంటున్నారు.